నమస్కారం అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ స్వర్ణాత్రి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ అండి నా సబ్స్క్రిప్షన్స్ చేయడానికి. నా ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్స్. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని తెలుగులో ఉన్నాయి. సో అవి వాచ్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అందుకే నేను తెలుగులో కూడా చేయాలనుకున్నా. ఇది పితృదోషం లేకుంటే యాన్సెస్ట్రీ హీలింగ్ గురించి ఈ టాపిక్ ఉంది. సో ఫుల్గా వాచ్ చేయండి. నేను చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఫైనల్గా నేను సొల్యూషన్ ఇస్తాను, కొన్ని అఫర్మేషన్స్ ఇస్తాను మీకు. సో అవి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ టైంలో. సో యాన్సెస్టర్స్ గురించి షార్ట్గా ఈ వీడియో చేస్తున్నాను, బట్ ఇట్ విల్ బీ అ లాంగ్ వీడియో. స్టార్టింగ్ నేను చెప్తాను, ఎందుకంటే చాలామందికి యాన్సెస్టర్స్ గురించి బొత్తిగా తెలియదు, కొందరికి మాత్రం తెలుసు. బట్ అవేర్నెస్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి చాలామందికి ఇది అర్థమవుతుంది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. అంటే యాన్సెస్టర్స్ అంటే ఎవరు? యాన్సెస్టర్స్ అంటే మీకన్నా ముందు లీనియేజెస్ ఎవరున్నాయో, మీ గ్రాండ్ పేరెంట్స్, తాత ముత్తాతలు అంటాం కదా, ఆ జనరేషన్స్, 7 generations జనరలీ. మీకన్నా ముందు 7 generations ఏవి ఈ అర్త్ ప్లేన్లోకి వచ్చాయో వాళ్ళు మీ యాన్సెస్టర్స్. ఓకే, ఈ 7 generations డైరెక్ట్గా మీ ప్రెజెంట్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. ఈ యాన్సెస్టర్స్ అంటే ఫ్రమ్ యువర్ బయాలజికల్ పేరెంట్స్, అంటే మీ డైరెక్ట్ తల్లిదండ్రులు ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చే యాన్సెస్టర్స్ అంటారు, పితృలు అంటారు. సెకండ్ ఏంటంటే అక్వైర్డ్ యాన్సెస్టర్స్. అది ఎలా అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ స్పౌస్ యాన్సెస్టర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు కూడా మీ యాన్సెస్ట్రీ కిందే వచ్చేస్తారు. థర్డ్ వచ్చేసి కార్మిక్ యాన్సెస్టర్స్ అంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, బట్ ఇండైరెక్ట్ రిపెల్ ఎఫెక్ట్ మీకు వేరే వాళ్ళ యాన్సెస్టర్స్తో మీకు ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యాన్సెస్టర్స్ వాళ్ళు వచ్చేసి గ్రూప్ ఆఫ్ సోల్స్. వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా బర్త్ అండ్ డెత్ సైకిల్లో మీతోనే వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు అనమాట, సోల్ లెవెల్లో. సో కార్మిక్ బ్యాగేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సేమ్ గ్రూప్ ఆఫ్ సోల్స్ మళ్ళీ పుడతారు, మళ్ళీ ఆ కార్మిక్ కనెక్షన్ని నలిఫై చేయడానికి పుడతారనమాట. అండ్ ఇది ఇంపాక్ట్ వచ్చేసి DNA లెవెల్లో జరుగుతుంది. బికాజ్ DNA అంటే ఏంటి? DNA అంటే మీరు ప్రీవియస్ వీడియో వాచ్ చేస్తుంటే DNA అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ మీ థింకింగ్ ప్యాటర్న్స్, మీ బిహేవియరల్ ప్యాటర్న్స్, మీ సంస్కారాలు ఉంటాయి కదా, అవి DNA అంటారనమాట. మీరు రెగ్యులర్గా ఎలా బిహేవ్ చేస్తారు అది ఒక లీనేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక బ్లడ్ లైన్లో అబ్జర్వ్ చేస్తే, మీ ఇంటి పేరు లేకుంటే మీ గ్రూప్ ఆఫ్ సోల్స్లో మీరు చూస్తే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ థింకింగ్ ప్యాటర్న్ వచ్చేసి మీ DNA. ఓకే, ఆ బిహేవియరల్ ప్యాటర్న్ వచ్చి మీ సంస్కారాలు ఉంటుంది కదా, ఆ సంస్కారం వచ్చి మీ DNA. దట్ ఈస్ DNA ఇన్ యువర్ బ్లడ్. ఓకే, జెనెటిక్గా మీలో ఉందన్నమాట. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యాన్సెస్టర్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడు ఈ ప్రజెంట్ లైఫ్లో ఈ DNA నుంచే మనం ఆపరేట్ చేస్తాం. అది మనకి బ్యాంక్ లాంటిది. సో మనం ఏదైనా సిచ్యువేషన్ లైఫ్లో జరిగినప్పుడు మనం సేమ్ థింకింగ్ ప్యాటర్న్లో నుంచి ప్రజెంట్లో కూడా మనం ఇన్ఫ్లుయెన్షియల్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు అంటాం పిల్లలతో, ఏదైనా యాక్షన్ చేసినప్పుడు, అంటే నువ్వు మీ తాతలాగా చేస్తున్నావు, మీ జనరేషన్లో ఎవరితో రెఫరెన్స్ ఇచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు అంటాం అనమాట. సో ఇది DNA యాక్చువల్లీ బ్లడ్లో వయా జెనెటిక్ దిస్ థింగ్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ యాన్సెస్టర్స్ వచ్చేసి 2 రకాలుగా ఉంటారు అనమాట. ఒక యాన్సెస్టర్స్ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరు అన్సాటిస్ఫైడ్ లైఫ్ ఉన్నారు, అన్సాటిస్ఫైడ్గా లైఫ్ ఉండి చనిపోయారు, వాళ్ళు వచ్చేసి దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ డార్క్నెస్ అనమాట. అంటే డెన్సర్ ఎనర్జీ, అంటే వాళ్ళు డార్క్ సైడ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, మీకు నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తారనమాట. ఇంకొక యాన్సెస్టర్స్ ఎలా అంటే వాళ్ళు లైట్ నుంచి ఆపరేట్ చేస్తారు. లైట్ నుంచి ఆపరేట్ అంటే ఎవరికి స్పిరిచువల్గా హై గ్రోత్ వచ్చిందో వాళ్ళ లైఫ్లో, వాళ్ళు ఎక్కువ మెడిటేషన్ పూజలు చేసి వాళ్ళ లైట్ బాడీ యాక్టివేషన్ హై చేసుకున్నారు, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ని చాలా బెటర్ చేసుకుని వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ని చేంజ్ చేసుకున్నారు, DNAని చేంజ్ చేసుకున్నారు, హై లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారు ఫ్రమ్ ద గాడ్ డివైన్ పర్స్పెక్టివ్ అనమాట. డివైన్ క్వాలిటీస్ వల్ల ఉంటే వాళ్ళు ఆపరేటింగ్ ఫ్రమ్ లైట్ అనమాట. ఓకే, ఈ యాన్సెస్టర్స్ ఎవరు లైట్ నుంచి ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు మనకి కన్స్ట్రక్టివ్గా మనల్ని అలర్ట్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు. మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. యాన్సెస్టర్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ డార్క్నెస్ అంటే
ఎవరికి అన్సాటిస్ఫైడ్ లైఫ్ డిజైర్స్ అన్ని సాటిస్ఫై లేకుండా చనిపోయారు, వాళ్ళు డార్క్నెస్ మీద ఆపరేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు మనల్ని రాంగ్ డిసిషన్స్, రాంగ్ చాయిసెస్ తీసుకోవడానికి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. అండ్ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి లైఫ్లో? ఒకటి ఏంటంటే లేట్ మ్యారేజెస్. ఫ్యామిలీలో మీరు చూస్తుంటారు, ఒక ఫ్యామిలీలో అంతా లేట్ మ్యారేజెస్ అవ్వడం, లేకుంటే డివోర్సెస్ అవ్వడం, లేకుంటే ఫ్యామిలీలో ఫైట్స్ జరగడం, బ్రదర్స్ మధ్యలో ఫైట్స్ జరగడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎంత మీరు ట్రై చేసినా కానీ ఫైనాన్షియల్గా మీ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోవడం, మీరు ఏది చేసినా కానీ అది ఫెయిలియర్గా టర్న్ అవ్వడం, మీ హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడం, ఫ్యామిలీలో ఒకలాంటి డిసీజెస్ తరతరాలుగా రావడం. ఓకే. అండ్ పిల్లలు లేకుండా ఉండడం. అండ్ ఎక్కడ అబ్బాయిలు పుట్టరు, కొన్ని ఫ్యామిలీస్లో అబ్బాయిలు పుట్టరు, కొన్ని ఫ్యామిలీస్లో గర్ల్ చైల్డ్ ఉండదు, అమ్మాయిలు పుట్టరు అనమాట. సో ఇది కూడా మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఆటిజం పిల్లలకి మెంటల్గా ప్రాబ్లం ఉండడం, బ్రెయిన్ ఫంక్షన్స్ సరిగా ఉండవు, ఇది కూడా యాన్సెస్ట్రీ హీలింగ్ నుంచే వస్తుంది అనమాట. అండ్ బ్లాక్ మ్యాజిక్, తంత్రా మ్యాజిక్స్ మీ ఫ్యామిలీలో నడుస్తూ ఉంటే కూడా ఇది సమ్వేర్ యాన్సెస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ లక్కీలీ మనం యాన్సెస్ట్రల్ పితృదోషంని మనం కరెక్ట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈవెన్ ఈ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫ్యామిలీస్లలో కొందరు యాన్సెస్టర్ ఎలా అంటే వాళ్ళ లైఫ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో పాతకాలంలో ఎలా అంటే ఒకరు ఏమైనా తప్పు చేసినా కానీ, లేకుంటే ఒకరు సొసైటీలో నార్మల్ నార్మ్స్లో కానీ ఎవరైనా కానీ దాని ప్రకారం నడుచుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళని ఫ్యామిలీ నుంచి బయట పంపించేసేవాళ్ళు, వాళ్ళని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసేసేవాళ్ళు ఫ్యామిలీస్ నుంచి, వాళ్ళ ఊరు నుంచి బహిష్కరం అంటాం కదా, అలా బయట పంపించేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సోల్ ఏది ఆ పెయిన్ సఫర్ అయిందో ఆ సోల్ ఆ డిఎన్ఏ లెవెల్లో ఆ మెమొరీస్ని తీసుకుని వెళ్తుంది అనమాట. అండ్ అది అన్సాటిస్ఫైడ్గా పెయిన్ఫుల్ లైఫ్ లోను ఉంటుంది. కాబట్టి ఆ డార్క్నెస్ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఆ సోల్ ఏం చేస్తుందంటే ప్రజెంట్ జనరేషన్ని హ్యాపీగా ఉండనివ్వదు, అది ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ కేసెస్ సుసైడల్ ఇంపాక్ట్స్. ఒక ఫ్యామిలీలో కొందరు సుసైడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తారు, ఒక ప్యాటర్న్ క్రియేట్ అయిపోతుంది. ఫర్దర్ కూడా వాళ్ళ సుసైడల్ థాట్స్ కానీ సుసైడ్ కానీ చేసుకోవడం అంతా మీకు కనపడుతూ ఉంటుంది. ఇది రాహు ఎఫెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇది యాన్సెస్ట్రల్ ఎఫెక్ట్. రాహు అండ్ యాన్సెస్టర్స్ ఆర్ కనెక్టెడ్. సో రాహు ప్లానెట్ వచ్చేసి రాహు గ్రహం అంటాం కదా, ఇది వచ్చేసి మన థింకింగ్ ప్యాటర్న్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. రాహు గ్రహం వచ్చేసి శని గ్రహం లాగానే మన స్పిరిచువల్ గ్రోత్ ఎంతవరకు అయింది, మనం స్పిరిచువల్గా ఎంత గ్రో చేసామో దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, మనకి ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఆ ప్రాబ్లమ్స్లో మనం రెస్పాండ్ అవుతామా రియాక్ట్ అవుతామా చెక్ చేస్తుంది. రెస్పాన్స్ ఎలా అవుతామంటే మన పాజిటివ్ వైబ్రేషన్ నుంచి మనం కరెక్ట్ చేసామనుకోండి, మనం రెస్పాండ్ అయినట్టు. లైట్ నుంచి ఆపరేట్ చేసినప్పుడు ఎప్పుడు మన కోపం, మనలో జలసీ, మనం ఇంకొకరు బాగుండకూడదు, లేకుంటే ఇంకొకరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకుంటాము, అప్పుడు మనం రియాక్ట్ అవుతుంటే ఈ గ్రహం వచ్చి టెస్ట్ చేస్తుంది అనమాట. మనం ఎగ్జాక్ట్గా మనం రెస్పాన్స్ అవుతున్నామా లేకుంటే రియాక్ట్ అవుతున్నామా. ఒకవేళ మనం నెగిటివ్గా మన వైబ్రేషన్స్ రేస్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జెలసీ. రాహు గ్రహం మెయిన్ ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే మన మైండ్లో ఇంకొకరి గురించి జెలసీ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఇంకొకరు బాగుపడుతూ ఉంటే మనం చూడలేము. ఈ థాట్ కానీ మీ మైండ్లో ఎప్పుడైనా వచ్చిందనుకోండి, మీరు రాహు గ్రహంతో ఇన్ఫెక్టెడ్ ఉన్నారనేసి మీకు ఒక ఇండికేషన్. ఓకే. ఇది ఎవరికి పర్సనల్గా కాదు, బట్ ఇది మనం అందరూ యాజ్ ఎ హ్యూమన్స్ మనం ఈ సిచ్యువేషన్స్ నుంచి పాస్ అవుతాం అనమాట. కానీ ఎవరు దీన్ని ఐడెంటిఫై చేసి ఈ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేసి ఫర్దర్గా లైఫ్లో మూవ్ అవుతారో వాళ్ళకి స్పిరిచువల్ అండ్ మెటీరియల్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు బాగా గ్రోత్ అవుతుంది, వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ కెరియర్ వైజ్ కానీ బాగా గ్రో అవుతున్నారు అని మీకు కనపడుతుంటే, మీరు పాజిటివ్ ఎనర్జీ పంపించి వాళ్ళకి మంచి ఇంకా బాగుండాలని మీరు అనుకుంటే అప్పుడు ఈ రాహుగ్రహం ఎఫెక్ట్ మీ మీద పడడం లేదన్న అర్థం. ఇన్ కేస్ మీరు గాసిప్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గురించి నెగిటివ్గా మీరు మాట్లాడి స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఏమవుతుందంటే ఇది బూమరాంగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మనం యూనివర్స్ పంపిస్తాము, ఏది మనం ఇంకొకరికి పంపిస్తామో అది మనకి నెగిటివ్గా మన సైడ్ కూడా వస్తుంది అనమాట.
కర్మ ఈజ్ అ 2-edged sword. సో మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన అబ్జర్వేషన్ హైగా పెట్టుకొని మన థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనం ఇంకొకరి గురించి మంచిగా కోరుకుంటున్నామా లేకుంటే ఇంకొకరి గురించి బ్లెస్సింగ్ ఇస్తున్నామా అది ఆలోచించుకొని మనం దాన్ని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన DNA కరెక్షన్ అయిపోతుంది అనమాట. DNA కరెక్షన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన పాస్ట్ యాన్సిస్టర్స్ది DNA హీల్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ యాన్సిస్టర్స్ది హీల్ అవుతుంది. ప్రెజెంట్ జనరేషన్ ఎవరు అర్త్ రియాలిటీ మీద ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారో ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు కరెక్ట్ దిస్ అనమాట. సో ఈ ప్రెజెంట్లో ఈ మాస్ అవేకనింగ్ జరిగినప్పుడు, స్పిరిచువల్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు, స్పిరిచువల్ చేంజెస్ జరిగినప్పుడు అర్త్ రియాలిటీలో మనం ఈ టైంలో అర్త్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ DNAని, ఈ థింకింగ్ ప్యాటర్న్ని మనం హీల్ చేసుకోగలిగితే, ఈ పితృలది ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేసుకోగలిగితే మన ప్రీవియస్ యాన్సిస్టర్స్, మన తాత ముత్తాతలతో రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇంపాక్ట్ చేయవు, ప్లస్ మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇంపాక్ట్ చేయవు. ఇంపాక్ట్ ఉన్నా కానీ చాలా మినిమల్గా ఉంటుంది అనమాట. వాళ్ళ పిల్లలకు కార్మిక్ అకౌంట్లో తక్కువగా ఫాలో అవుతుంది అనమాట. సో ఈ ప్రెజెంట్ జనరేషన్ ఎవరు స్పిరిచువాలిటీలో ఉన్నారో వాళ్ళు ఈ కార్మిక్ ఎఫెక్ట్ని నలిఫై చేసి దాన్ని స్మూతన్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ మనందరికీ. ఓకే, సో యాన్సిస్ట్రీ హీలింగ్ ఇలా చేయొచ్చు. నేను లాస్ట్ వరకు ఉండండి, మీకు నేను టైమింగ్స్ అండ్ ప్రొసీజర్ చెప్తాను. ఓకే, ఈ రాహుగ్రహం ఇంపాక్ట్ ఉన్నప్పుడు, పితృదోషం ఉన్నప్పుడు మీకేమవుతుందంటే మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వలేరు, మీకు స్పిరిచువాలిటీలో ప్రాబ్లం వస్తుంది, మీకు స్పిరిచువల్ అబెండెన్స్ ఉండదు, మీకు పాజిటివ్ కర్మాస్ క్రియేట్ అవ్వవు, నెగిటివ్గానే మీరు ఇంపాక్ట్ అవుతారు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. హీలింగ్ అండ్ రాహుగ్రహం హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనకు రాహుగ్రహం లేకుంటే ఈ యాన్సిస్ట్రీ హీలింగ్ మనం చేయలేము, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను నా అబ్జర్వేషన్లో తెచ్చినట్టు మీకు నేను చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే మీ పాస్ట్ లైఫ్ ఈ గ్రూప్ ఆఫ్ సోల్స్తో కర్మ ఎక్కువగా ఉంది, అంటే మీరు నెగిటివ్గా ఇంపాక్ట్ చేసినట్టువి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. సో అందువల్ల మీరు యాన్సిస్ట్రీ హీలింగ్ చేసినా, మీరు పూర్వీకులది పూజలు చేసినా, ఏదైనా రెమెడియల్ రిచువల్స్ చేసినా కానీ దానికి మీకు ఫలితం దొరుకుతుంది అనమాట. ఎందుకంటే మీ కర్మ ఎక్కువగా ఉంది. కర్మ ఎక్కువగా ఉంటే, నెగిటివ్ కర్మ ఎక్కువగా ఉంటే మీరు అంతే పాజిటివ్ చేయాలా దాన్ని నలిఫై చేయడానికి. సో అంత మీరు చేస్తూనే ఉండాలి. ఒకసారి పూజ చేసి మీరు లేదు నేను ఈ పుత్రదోషంతో రిలాక్స్ అయిపోయాను, లేకుంటే ఇది నా ప్రాబ్లం లేదని అనుకుంటే అది కాదు. ఎందుకంటే కర్మ అంతుంది అనమాట పాస్ట్ లైఫ్ది. సో నలిఫై చేయడానికి మీరు మళ్ళీ చేస్తూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఈ పూజలు చేసినప్పుడు మీ వైబ్రేషన్ మీరు హై పెట్టుకోవాలా. మీరు పితృలు పూజ చేసి హీలింగ్ చేసిన తర్వాత మళ్ళీ నెగిటివ్గా ఇంకొకరి గురించైనా మీరు నెగిటివ్గా జెలసీ నుంచి ఆపరేట్ చేయడం, లేకుంటే వాళ్ళ గురించి గాసిప్ చేయడం, నెగిటివ్గా కామెంట్స్ చేయడం చేస్తే డెఫినెట్గా యాన్సిస్ట్రీ హీలింగ్కి నలిఫై అవ్వదు. ఓకే, ఆ యాన్సిస్ట్రీ బ్యాగేజ్ మీరు స్టిల్ క్యారీ చేస్తారనమాట. సో మీరు అక్కడ యాన్సిస్ట్రీ హీలింగ్ చేసినప్పుడు మీ అవేర్నెస్ చాలా హై లెవెల్లో 24/7 ఉండాలి. ఎందుకంటే మీ అవేర్నెస్ అంత హై లెవెల్లో ఉండకపోతే మీకు ఆ పితృదోషం నుంచి మీకు రిలాక్సేషన్ దొరకదు. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు ఈ యాన్సిస్ట్రీ హీలింగ్ చేసినప్పుడు, సెల్ఫ్ హీలింగ్ చేసినప్పుడు, లేకుంటే వయా ఆస్ట్రాలజీ ఎనీ మెథడ్ చేసినప్పుడు సరెండర్ మోడ్ చాలా ఇంపార్టెంట్. సరెండర్ అంటే మీరు పితృలకి 100% సరెండర్ అయ్యి మీరు ఈ పూజ కానీ లేకుంటే హీలింగ్ ప్రొసీజర్స్ కానీ చేస్తున్నారనేసి మీరు అనుకోవాలన్నమాట. ఆ సరెండరింగ్ ఎందుకు అవ్వదు మీకు? ఎందుకంటే మీకు ఈగో అనేది ఒకటి సోల్లో ఉంటుంది అన్నమాట. ఈగో మీకు మీ యాన్సిస్టర్స్కి ఒక కర్మ అనేది ఒకటి క్రియేట్ అయ్యండి. అది ఆ కర్మలో మీరేమంటే మీ ఈగో నుంచి ఆపరేట్ చేస్తారు. నేను ఎందుకు ఇది ప్రే చేయాలా, నేను ఎందుకు ఇలా చేయాలనేసి దీంతో అయినప్పుడు ఎస్పెషలీ అండ్ కర్మ ఎక్కువ ఉన్నప్పుడు, యాన్సిస్టర్స్కి మీకు మధ్యలో కర్మ ఎక్కువ ఉన్నప్పుడు మీరు సరెండర్ అవ్వలేరు. 100% మీరు ఆ సంకల్పానికి సరెండర్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు 100% హీలింగ్ చేసుకోలేరు, సెల్ఫ్ హీలింగ్. సో ఏమవుతుందంటే మీరు దానికి ఫ్రూట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి కదా, అవి మీకు 100% దొరకవు అండ్ హీలింగ్ జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మీరు మీడియమ్స్ ఆఫ్ లైట్ అంటాం అనమాట. హీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా, ఆస్ట్రాలజర్స్ హెల్ప్ తీసుకోవాలా. ఎందుకంటే మీ అవేర్నెస్ హై లెవెల్లో లేదు కాబట్టి మీరు ఎప్పుడు ఆస్ట్రాలజర్స్ కానీ కాన్షియస్గా ఆ కర్మాన్ని రిలీజ్ చేస్తారు కదా, అవేర్నెస్తో హీలర్స్ హెల్ప్ చేస్తారు మీకు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ లెవెల్లో ఆపరేట్ చేసి ఈ లెవెల్లో నుంచి మీరు కర్మ రిలీజ్ చేసానికి ట్రై చేస్తారు. కానీ ఆ మీడియమ్స్ ఆఫ్ లైట్ వాళ్ళు చాలా హై లెవెల్లో ఆపరేట్ అవుతుంటారు అనమాట. సో ఎప్పుడు యాన్సిస్ట్రీ హీలింగ్ వాళ్ళ ద్వారా మీరు చేస్తారో ఆటోమేటిక్గా మీ బ్యాగేజ్ క్లియర్ అయిపోతుంది. సో
కొన్ని కేసెస్లో మీరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్ సేమ్ ఉండదు అనమాట. కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. కొన్ని కేసెస్లో బిట్రేయల్ అంటే కొన్ని కేసెస్లో బిట్రేయల్ కేసెస్ ఉంటాయన్నమాట. అంటే బ్యాక్ స్టాబింగ్ కేసెస్, లేకుంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మీ ముందర ఒక మాట్లాడితే బ్యాక్ స్టాబ్ చేసేది, అలాంటి కేసెస్ ఉంటాయి. ఈ బిట్రేయల్ కేసెస్ కూడా కార్మిక్ బ్యాగేజ్ ఉంటుంది. సో లైక్ దట్ దర్ మెనీ ప్రాబ్లమ్స్. సో ఈచ్ పర్సన్కి ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ కార్మిక్ బ్యాగేజ్ని రిలీజ్ చేయాలి, లేకుంటే మీ హీలింగ్ జరుగుతుంది. ఇది ఎవరు కనిపెట్టగలుగుతారు, ఎవరు మీకు హెల్ప్ చేయగలుగుతారు అంటే హీలర్స్, యాన్సెస్ట్రీ హీలర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. లేకుంటే వేరే హీలింగ్ మోడాలిటీలో కూడా మీరు హీల్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆస్ట్రాలజీ కూడా కొన్ని పూజలు కానీ అవన్నీ చేస్తారు కదా, మీరు అవి చేయించుకోవచ్చు. జెన్యున్ ఆస్ట్రాలజర్స్ అండ్ పీపుల్ దగ్గరికి మీరు వెళ్ళండి. వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు, మిమ్మల్ని ఆ యాన్సెస్ట్రీ హీలింగ్ నుంచి బయట రావడానికి హెల్ప్ చేస్తారు. యూ కెన్ కనెక్ట్ విత్ మీ, మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. నాకు కొందరు టాప్ ఆస్ట్రాలజర్స్ తెలుసు ఇండియాలో. సో నేను మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. దే విల్ బి జెన్యున్లీ గైడింగ్ యూ టువర్డ్స్ ద ఆస్ట్రాలజికల్ పార్ట్ ఆఫ్ ఇట్. మీ బర్త్ చార్ట్ చూసి, మీ జాతకం చూసి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీరు ఏం చేయాలా ఈ యాన్సెస్ట్రీ హీలింగ్ని నలిఫై చేయడానికి, ఓకే, అండ్ దీంట్లో నుంచి బయటపడడానికి. ఓకే, సో నాకు కొన్ని మహాకాల విద్యలో ఇనిషియేషన్ జరిగిందనమాట.